నేను మీకు ఇవాళ ఊప్స్ కాన్సెప్ట్స్లో ఫోర్త్ పిల్లర్ అయినటువంటి పాలిమార్ఫిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాలిమార్ఫిజం అంటే ఎబిలిటీ టు ఎగ్జిబిట్ మోర్ దెన్ వన్ ఫామ్, అంటే ఒకటే దాన్ని మల్టిపుల్ వేస్లో యూజ్ చేసుకోవడాన్ని పాలిమార్ఫిజం అంటారు. పాలి అంటే ఏంటి? మల్టిపుల్గా యూజ్ చేసుకోవడాన్ని పాలిమార్ఫిజం అంటారు. మీకు రియల్ టైం ఎగ్జాంపుల్లో చెప్పాలంటే మీరే ఎగ్జాంపుల్. మీరు కాలేజ్కి వెళ్ళినారు అనుకో, స్టూడెంట్ లాగా ఉంటారు. ఆఫీస్కి వెళ్తే ఎంప్లాయీ లాగా ఉంటారు. మీ అమ్మ దగ్గరికి వెళ్తే కొడుకులాగా ఉంటారు. మీ అక్క దగ్గరికి వెళ్తే తమ్ముడులాగా ఉంటారు. సేమ్ అట్లనే ఒకటే మెథడ్ని అవసరాన్ని బట్టి వాడుకోవడాన్ని పాలిమార్ఫిజం అంటారు. ఈ పాలిమార్ఫిజంలో 2 టైప్స్ ఉంటాయి: మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే సేమ్ మెథడ్ నేమ్ విత్ డిఫరెంట్ పారామీటర్స్. మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే సేమ్ మెథడ్ నేమ్ విత్ సేమ్ పారామీటర్స్. మనం మెథడ్ ఓవర్ రైడింగ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, మనకి సేమ్ ఆపరేషన్ జరగాలి బట్ అది వేరే క్లాస్లో జరగాలి అన్నప్పుడు మెథడ్ ఓవర్ రైడింగ్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను మీకు మెథడ్ ఓవర్ లోడింగ్ అంటే చెప్తాను. సేమ్ మెథడ్ నేమ్ విత్ డిఫరెంట్ పారామీటర్స్నే మెథడ్ ఓవర్ లోడింగ్ అంటారు. అంటే ఒకటే మెథడ్ నేమ్ని మనం డిఫరెంట్ పారామీటర్ని యూజ్ చేసి చెప్పడాన్నే మెథడ్ ఓవర్ లోడింగ్ అంటాము. మీకు ఇంకే డౌట్ ఉన్నా పాలిమార్ఫిజం పైన, మెథడ్ ఓవర్ లోడింగ్ పైన, మెథడ్ ఓవర్ రైడింగ్ పైన ఎటువంటి మీకు డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయరు, నేను మీకు డెఫినెట్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.